జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ప్రస్తుతం నేనైతే వచ్చేసాను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం ఎర్రెడ్ల వలస గ్రామం. సాధారణంగా తల్లి బిడ్డకి ఉన్న బంధం తెలుసు. ఎందుకంటే బిడ్డ కాసేపు కనబడకపోతే తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. వచ్చేంత వరకు కూడా వీధి అంచు నుండి నిలబడి చూస్తుంది. ఎందుకంటే టైంకి రావాల్సిన బిడ్డ రాలేదని ఆ తల్లి మనసులోని దిగులు వర్ణాతీతం. సో కన్న కొడుకుని చూడడం కోసం తల్లడిల్లుతున్న కన్న పేగు. ఇదంతా ఎక్కడో కాదు, దేనికోసమో కూడా కాదు. సో ఈ స్టోరీ పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో ఎర్రెడ్ల వలసకు సంబంధించిన బడ్నాన చెన్నయ్య. సో ఈయన ఒక రైతు, పోడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వస్తున్న డబ్బు సరిపోక ఎక్కడైనా ఇంకాస్త ఒక రూపాయి ఎక్స్ట్రా వస్తుందేమో, ఇంకొంచెం ఎక్స్ట్రాగా సంపాదిస్తే నా కుటుంబానికి ఉపయోగపడుతుందని, ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో అని, ఎక్కడైనా చిన్న అవకాశం దొరికినా చాలు నా కష్టాన్ని నిరూపించుకొని నా కుటుంబాన్ని కష్టాల నుండి కడతేరుస్తానని నిర్ణయించుకున్నాడు. దానికి సంబంధించి ఎవరైనా ఒక అవకాశం చూపిస్తారా అని చాలా మంది చెవులో వేశాడు. సో దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని ఒక వ్యక్తి, సరే మనం వలస వెళ్తే కాస్త రూపాయి ఎక్స్ట్రా వస్తుందని. ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లా గురించి చూసుకున్నట్టయితే చాలా మంది కార్మికులు వలస వెళ్ళి జీవనం కొనసాగిస్తుంటుంటారు. ఎందుకంటే మెడ్రాస్ అని, చెన్నై అని, తమిళనాడు అని కాస్త డబ్బులు ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయనేసి కుటుంబ పోషణ చేసుకోవచ్చు అనేసి ఆలోచనతో వలస వెళ్ళడం చూస్తుంటున్నా. ఆ వలస వెళ్ళడమే ఆ చిన్నారావు యొక్క శాపమైంది అనుకుంటాను. ఎందుకంటే భాష రాని భాష దగ్గర ఎక్కడా కూడా ఎవరున్నారో, ఎలా ఉన్నారో, ఏ మనుషుల మధ్య కూడా ఉన్నానో తెలుసుకోలేని ప్రాంతంలో చిక్కుకుపోయాడు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడంటూ ఆ తల్లికి సమాచారం అందింది. ఏంటి నా కొడుకు ఇక్కడ నుండి ఏంటి జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం ఏంటి, 8 నెలలుగా నా కొడుకు ఆచూకీ కోసం చూస్తున్నాను, అసలు ఉన్నాడా పోయాడా తెలియని బిడ్డ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడంటూ అంటున్నారు. ఏంటి వార్తల వెనకాల వాస్తవ్యం ఏంటి, అసలు నా కొడుకు ఎప్పుడు వస్తాడు, నా కొడుకుని నేను ఎప్పుడు చూస్తాను అంటూ మంచం పట్టింది ఆ తల్లి. సో ఆ తల్లి యొక్క విషాద గాథ, కన్నీటి బాధని తెలుసుకుందాం పదండి. బడ్నాన చిన్నారావు యొక్క తల్లి బడ్నాన చిన్నమ్మలు. సో నేను ఇలా ఎంటర్ అయ్యేసరికి ఆమె ఆశగా వంగి చూస్తుంది అనమాట. ఏమ్మా నా కొడుకు వచ్చేసాడా, నా కొడుకు గురించి తెలిసిపోయిందా అనేసి. తల్లి హృదయం కదా, ఏ ఒక్కరు వచ్చినా సరే తమ బిడ్డ కోసం ఆచూకీ కోసం తెలపడానికో, లేదంటే తమ బిడ్డ వచ్చేస్తున్నాడు అని వార్త చెప్పడం కోసం అధికారులు కానీ ఇంకెవరైనా వస్తున్నారేమో ఆశగా ఎదురు చూస్తుంది. గబగబా నేను రాగానే ఈ ఫోటో తీసి ఇలా పట్టేస్తున్నాను, మా అబ్బాయి ఇదిగో అనేసి. ఆ తల్లి యొక్క వేదన అదంతా కూడాను. అమ్మా నీ పేరేంటి? బాబు పేరు? ఎంతమంది మీకు పిల్లలు? ముగ్గురు. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయా? పెద్ద అబ్బాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడు? సంగతి మాకు తెలియదమ్మా. ఎన్నాళ్ళు అయిందమ్మా వెళ్ళి? సంవత్సరంన్నర అయిందా? బాబు నమస్తే, మీ పేరండి? జోగారావు. మీరు ఏమవుతారు? ఈ చిన్నారావు అన్నయ్య పెద్దోడు మేడం. మీరు ముగ్గురా? ముగ్గురు, 2 అన్నదమ్ములు, ఒక చెల్లి అన్నమాట. ఓకే. చిన్న పేదరిక కుటుంబం. కూలికి వెళ్తే కానీ మా పుట్టకూడదు మేడం. అసలు ఏమైంది, ఏం చేసేవాడు ఫస్ట్ చిన్నారావు ఇక్కడ? అన్నయ్య మేడం మామూలుగా సేల పని వీలవుతే కరపల్లి చేసాడు అనమాట. ఈ కూలి పనులు, 4 పనులు చేసాడు అనమాట. అప్పుడప్పుడు కొంచెం బాగుండేది కదనమాట మా అన్నయ్యకి. బ్రెయిన్ అనమాట కొంచెం అప్సెట్ అయిపోయి. ఎవరికి? మీ అన్నయ్యకేనా? అన్నయ్యకి మేడం. బ్రెయిన్ అనమాట అప్సెట్ అయిపోయి కుదిరిగా ఉండడు కాదు మేడం. అన్నం తినడము, ఎక్కడో ఊరు బయట వెళ్ళి ఉండడము అదే చేసాడు మేడం. అలా టైం క్రమంలో అనమాట కోడికి వలస నుంచి ఒక అతను వచ్చి మాకు చెప్పకుండానే మా అన్నయ్యకి తీసుకెళ్ళిపోయాడు పనికని. ఇరుగు పురుగులు కానీ కనీసం ఒక మాట చెప్పేది మేడం. ఆ సాయంత్రం మేము వచ్చాము, అన్నయ్య ఏడమ్మా నేను అన్నయ్యకి అన్నం పెట్టాడంతే. అటు చూడు ఉన్నాడేమో అనమాట. చూస్తే అనమాట లేడు మా అన్నయ్య. ఆ ఎదురింటిలో చెప్పారు అనమాట, పలంలో వచ్చి తీసుకెళ్లారంటే. ఎవరు వచ్చారంటే అప్పుడు వాళ్ళ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి వెతుకులాట చేసి నెంబర్ తీసుకుని వాళ్ళు ఫోన్ చేస్తే పలానా చోట ఉన్నారు అన్నారు. ఎక్కడ పలానా చోట అంటే అప్పుడు ఎక్కడ ఉన్నారు? పలానా చోట అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ టంగుటూరులో తెలిస్తే అనమాట. నేను మా తమ్ముడు అనమాట ఇద్దరు వెళ్ళారు అక్కడికి. అక్కడికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ మీరు వెళ్ళినప్పటికి లేడు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనమాట.
తప్పడం జరిగింది. అంటే మీకు అక్కడ ఉన్నట్టు సమాచారం వచ్చింది కానీ సంవత్సరం వచ్చింది, అక్కడికి మీరు వెళ్ళేసరికి లేడు అక్కడ. వెళ్ళేప్పటికి లేడు. ఇదంతా ఎప్పుడు వెళ్ళారు? సంవత్సరం క్రితం మేడం. సంవత్సరం అయిపోతుంది అప్పుడు వెళ్ళి. ఓకే. వెళ్ళేమో లేడు, వెతికేమో కనిపించలేదు, మరి దొరకడేమో ఏమయ్యాడు అనుకున్నాం మేము. ఈ సంవత్సరం అన్నమాట నెల రోజుల క్రితం, నెల అవుతుంది ఆయన మాకు అదృశ్యం. ఇప్పుడు ఓకే. నెల క్రితం అన్నమాట జమ్మూ కాశ్మీర్ నుంచి ఫోన్ వచ్చింది మన పోలీస్ స్టేషన్ కి, పాచిపెంట ఫోన్ వచ్చింది. ఫలాని పర్సన్ ఉన్నాడు, మీకు తెలిసిన వ్యక్తి గల అన్నమాట. సార్ ఏం పేరు సార్ అంటే చిన్నారావు అన్నారు. చిన్నారావు అంటే మా ఓన్ బెదర్ సార్, మా అన్నయ్య. అప్పుడు మేము అందరం కొంచెం సంతోషించి ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు అని తెలిసింది. అసలు ఏమైపోయాడు కూడా తెలియదు. సంతోషపడ్డాము. తర్వాత ఏమో మరి అక్కడిక్కడ తిరిగాము అన్నమాట, మా అన్నయ్య తెప్పించడం కోసమని తిరిగాము. అందరినీ లోకల్లో లీడర్స్ అందరు కలిసాము. తొలనమాట కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. మరి మీ అన్నయ్యతో మాట్లాడారా? అన్నయ్య కంటే మాట్లాడలేదు కానీ పోలీసులు మాట్లాడారు అనమాట. మరి ఆయనకి ఆల్రెడీ మత్స్యంతం కాస్త తక్కువ అనేసి అంటున్నారు కదా, మరి మిమ్మల్ని గుర్తుపడతాడా? ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని చెప్పాడా ఆయన? చెప్పారు మేడం. చెప్పబట్టే వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు అంటున్నారు మేడం. అప్పటికప్పుడే బాగుంటారు, అప్పటికప్పుడే మన పిచ్చి పిచ్చి మాట్లాడతారు మేడం. అదే జరిగిందనమాట. అప్పుడు పోలీసులు మమ్మల్ని పిలిపించి అడిగారు అనమాట, ఎప్పుడు వెళ్తారు అంటే మేము వెళ్ళలేని పరిస్థితి, ఏదో మీరే కొద్ది దయచేసి మీరు చెప్పించినట్టు చేయండి సార్ అన్నాను నేను. లేదు మీరు వెళ్ళాలన్నారు అనమాట. ఆ తర్వాత ఏమో ఎలాగ చేయాలి, ఎవరితో మాట్లాడాలని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. ఒకసారి వెళ్ళాము, ఫస్ట్ లో ఒక సార్ ఉండరు కదా కలెక్టర్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన కలిసాము. మాకు హామీ ఇచ్చారు కష్టమని. ఈలోగానే మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. వెళ్ళిపోవడం వల్ల ఇది టోటల్ గా మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ప్రొసీజర్ కార్యక్రమం తాగిపోయింది మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 4 రోజులు మొత్తం తిరుగుతున్నాడు. నేను గింజిలే కూడా తిరుగుతాను, ఏడ్చుకొని తిరుగుతాను నేను అన్నయ్య కొరకు. ఇప్పుడు ఉన్నాం కానీ సంతోషం లేదు నాకు. మరి అమ్మ పరిస్థితి? అమ్మ కూడా నాకంటే బాధపడుతుంది మేడం. తింతం లేకపోతే దిగులు పడాలి ఉంటుంది. మేము చెప్పినా వినట్లేదు. డిస్టర్బ్ అయిపోయారు, ఆవిడ కూడా డిస్టర్బ్ అయిపోయారు. అందుకే మరి మాట్లాడలేకపోతుంది అన్నమాట. మరి మీ అన్నయ్యకి ఫ్యామిలీ ఉందా? పెళ్ళి అంటే లేదు మనం చేసుకోలేదు. అది సరిగా లేకపోవడం వల్లే మరి వాళ్ళు ఇష్టపడలేదు, మరి చేసుకోలేదు. అసలు మరి ఇలాంటి సంబంధాల విషయమే మాట్లాడటం అన్నయ్య పరపటి గుండోడు కానీ మరి ఒక వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్ళారు మీ అన్నయ్యని వలస కూలీ కోసం అనేసి అని అంటున్నారు కదా, ఆ వ్యక్తిని మరి మీరు నిలదీయలేదా? ఎందుకు మీద కేసు పెట్టాము మేడం. అక్కడికి వెళ్ళి కేసు పెట్టాము నెనకేమో, కానీ మరి ఏమైపోయారని వాళ్ళు కూడా మరి వదిలేశారు అనమాట. పోలీసులు కూడా అంత పట్టించుకోలేదు. ఆ వ్యక్తి కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయాడా? ఆ వ్యక్తి జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు, అన్నీ వెళ్ళిపోయాడు. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయి ఉంటాడో మరి వెళ్ళిపోయాడు, కానీ చాలా దూరంకి వెళ్ళిపోయాడు మేడం. మేము ఆశ్చర్యపడిపోయాం, అంత దూరం వెళ్ళిపోయాడు ఇలాంటి వ్యక్తి అనుకున్నాం మేము. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి మన జమ్మూకి బోర్లు ఉన్నాయి అట, కానీ డైరెక్ట్ గా ఉన్నాయా లేవు. ఎలా అంటే ఒక్కొక్క ట్రైన్ ఎక్కడి నుండి ఎలా వెళ్ళాడో తెలియదు, కానీ జమ్మూ కాశ్మీర్ లో పాటు ఎన్ని తిప్పలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో మరి చెప్పలేము మేడం. అలాగ అయిపోయింది. ఫోటో కూడా ఉంది, చూపిస్తాను మీకు. వాళ్ళు పోలీస్ శాఖ వారు పంపింది, అక్కడ నుంచి పంపారు. మరి ఇప్పుడు ఎవరి ఆధీనంలో? పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడా? పోలీస్ ఆధీనంలో ఉన్నారు మేడం. మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకునే స్తోమత మీకు లేదు? లేదు మేడం, లేదు. అందులోకి వచ్చి మాకు భాష కూడా తెలియదు అక్కడ. అక్కడ నుంచి మీకు సాలూరు వెళ్తేనే మాకు తెలియదు మేడం. బజార్ దాకా వెళ్ళి వచ్చాం తప్ప సాలూరు దాటి కూడా తెలియదు మేడం. మాకు లోకల్ మనకు తెలియదు. మేము గిరిజనులు కదా, ఎప్పుడు అడవులంట కొండలంట కట్టెలు దొరుకుని ఏవో తినవలసింది తినుకొని బతికమన్నమాట. ఇక్కడ కొంచెం ఎదిగాను తప్ప ఆ లోపలికి ఉన్నప్పుడు అది నాగరికతే తెలియదు మేడం మాకు. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాం, అమాయకులుగా అదొక రకంగా ఉన్నాం మేడం. ఆ ఫోటో మీకు చూపెడతాను మేడం. సరే, ఇది మేడం అక్కడ నుంచి వచ్చింది చూడండి మేడం. మా దాంతో పాటుగా అక్కడ పోలీసుల నుండి ఈ ఫోటో వచ్చింది. దీని అడ్రస్ కూడా ఉంది మేడం. అది మేడం మీ అడ్రస్ ఉంది. ఇది సోహాన్ సింగ్ అనే ఆయన, జగర్ కోట్లి చెక్ పోస్ట్ అంట, బనివాల్ పోలీస్ స్టేషన్, జమ్మూ. మా అన్నయ్యతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు, ఉన్నారని మాత్రం అది మాత్రం మాకు చూపించారు అనమాట. సో ఇదంతా మీరు అక్కడికి వెళ్ళలేక, మీకు భాష రాక, ఒకవేళ వెళ్ళినా భాష రాదు, భాష కోసం భయపడి, ఖర్చులకి భయపడి వెనకాడి వెళ్ళలేకపోతున్నారు. ఇది మీ ప్రధాన సమస్య. అవును మేడం. అలాగే లోకల్ లీడర్స్ వీళ్ళందరికి కలిసాము, నాయకులు కలిసాము. మాకు కొంచెం ఒక భరోసా ఇచ్చారు మేడం, తీసుకొచ్చిద్దాంలేండి అన్నారు. ఇక్కడ పాంచలి యుగంధర్ సార్ ఏమో
గుమ్మడి సంజయ్ మంత్రి గారికి చెప్పారు. మేడం గారు కూడా మాకు ఒక భరోసా ఇచ్చారు. మాకు సంతోషమే, కానీ మరి ఎప్పుడు తీసుకొస్తారు రేపు వచ్చేంత వరకు కూడా అన్నారు. మేము ఎదురు చూస్తున్నాం మేడం. వాళ్ళ దాకా మీరు వచ్చి తీసుకెళ్తే మీకు నమస్కారం పెడతాం. మేము ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఒక తల్లి ఆవేదన, అవును మేడం, ఒక తమ్ముడి ఆందోళన అన్నే కోసం. ఎందుకంటే సంతోషమే. అడవి బిడ్డలు అనేసరికి గిరిజన గ్రామ ప్రజలంతా కూడా అమాయక ప్రజలు. కష్టం తప్పితే, కష్టపడ్డం తప్పితే దాన్ని ఫలితాన్ని కూడా ఆస్వాదించాలి. అసలు డబ్బు ఇంత వస్తుంది, డబ్బు ఇలా ఉంటుంది, ఈ విధంగా ఖర్చు చేయాలని కూడా ఏమీ తెలియని అమాయక ప్రజలు. అలాంటిది ఒక మనిషి చెప్పితే వలస వెళ్తే డబ్బులు వస్తాయని చెప్పగానే ఆ చిన్నారావు వెళ్ళడం ఏంటి, ఊరికాని ఊరు ప్రకాశం వెళ్ళడం ఏంటి, అక్కడి నుండి జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యక్షం అవ్వడం ఏంటి, ఇదంతా ఒక మూవీలా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు తప్పిపోయిన అడ్రస్ చెప్పగలరేమో గాని సరిగ్గా మతి స్థిమితం అంటే గిరిజన ప్రజలు కాబట్టి కొంచెం ఆయనకి అంత అవగాహన లేదు, మతి స్థిమితం తప్పినట్టు ఉంటుంటాడు అంటే అప్పుడప్పుడు. సో దాని వల్ల అసలు ఎక్కడున్నాడు, తను ఏ ప్రాంతం నుండి వచ్చాడో కూడా ఎవరికి చెప్పలేకపోయాడు. చదివారు కానీ కానీ మరి అంతే, ఆయన మైండ్ బాగాలేక మేమైతే అనుకున్నాం మా అన్నయ్య మైండ్ ఇక్కడ కనుక్కున్నాం, బాగా చదివాడు, అలా అయిపోయిన పరిస్థితి. ఎంత గొప్ప పేరు వచ్చింది అంతకు ముందు, కానీ అటస్ట్ గా సీక్రెట్ గా సైలెంట్ గా కొద్ది కాలం పోతే అలాగ అయిపోయి మేడం మా అన్నయ్య. బాగా చదివాడు, గొప్ప. ఏంటి ఎందుకు అలా హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది ఏమైనా? అప్పుడు చిన్నప్పుడు బాగానే ఉన్నాడు మేడం, 9వ తరగతి దాకా బాగానే, 10th వరకు బాగానే ఉన్నాడు. కానీ సడన్ గా మరి అలాగ ఎందుకయ్యాడో తెలియదు మేడం. ఓకే, అలాగా చాలా మంచివాడు, కానీ నాకు అయిపోయాడు. చాలా కష్టకరమైన పని. పొట్టకూటి కోసం వెళ్ళిన వ్యక్తి అంటే వలస కూలి కోసం ఒక ప్రాంతానికి వెళ్తే తను ఎక్కడున్నాడో, ఏ భాష మధ్యలో ఉన్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో కూడా తెలియని జమ్మూ కాశ్మీర్ ఎక్కడ మారుమూల ప్రాంతం అయినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కొండకోనలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాడు ఆ చిన్నారావు. ఎలా వెళ్ళాలి? భాష రాదు, ఆర్థిక స్తోమత లేదు, ఎలా చేరుకోవాలి ఆ కుటుంబ సభ్యుడిని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి. అయితే అధికారులు కూడా భరోసా ఇచ్చారు, తీసుకొద్దాం, ఎలా అయినా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని. రీసెంట్ గా ఈ కలెక్టర్స్ చేంజ్ అవ్వడం అవన్నీ కూడా మళ్ళీ అంటే కాస్త లేట్ అవుతున్నప్పుడు కూడా వీరికి ఒక అయోమయం, మళ్ళీ అక్కడి నుండి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, అసలే మతి స్థిమితం సరిగ్గా లేదు, భాష కూడా రాదు, మళ్ళీ అక్కడి నుండి ఇంకేదైనా ప్రాంతం వెళ్తే ఎలా మా మనిషిని తీసుకురాగలుగుతాం. సో మా పరిస్థితి అయోమయంగా ఉంది. మా అమ్మ పరిస్థితి కూడా అంటే బిడ్డ వస్తాడని చూసి సంవత్సరంగా ఇలా అయిపోయింది, తను ఏం మాట్లాడుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. సో మా పట్ల అధికారులు సానుకూలంగా స్పందించి మా కుటుంబానికి మా అన్నయ్యని అప్పజెప్పితే మాకు ఇంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు, ఒక దేవుడిగా మిమ్మల్ని పూజించుకుంటామంటూ ఆ అన్నయ్య చెప్తున్న పరిస్థితి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఎక్కడి నుండి ఎక్కడికి వలస అంటే బ్రతుకు కోసం, బ్రతుకు తెరువు కోసం వెళ్ళడం. ఇదే కాదు, రీసెంట్ గా పార్వతీపురం మన్యం జిల్లాలో కొద్ది రోజుల క్రితం బానిసగా ఒక వ్యక్తి 20 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేసి, అది వేరే ప్రాంతంలో చాకరీ చేసి ఆఖరికి ఒకరి ద్వారా ఆ చాకరీ నుండి విముక్తి పొందడం కోసం తెలిసిన వాళ్ళ ద్వారా ఫలానా ఊరు నా ఊరని కేవలం ఒక్క ఊరు పేరు మాత్రమే చెప్పి నెమ్మదిగా ఆ 20 సంవత్సరాల వేదన అంతా కూడా మొన్న రీసెంట్ గా ఇక్కడికి వచ్చాడు. సో ఇలా ఎంతమందో, ఎందుకంటే నేను ఇందాక నుండి 10 సార్లు చెప్తున్నాను, అడవి బిడ్డలు అనేసరికి అమాయక ప్రజం. అసలు ఏంటంటే వాళ్ళకి మనం ఏ ప్రాంతంలో ఉన్నాం కూడా సరిగ్గా వాళ్ళ భాష ద్వారా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఎక్కడికైనా పలానా దగ్గరికి వెళ్దామంటే వెళ్ళడమే తప్పితే ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అని కూడా ఆలోచన వాళ్ళకి ఉండదు. వెళ్తాం కదా, నలుగురితో కలిసి వచ్చేస్తాం అనే ధీమాలో వెళ్తుంటుంటారు వలసకి. అలాంటిది అంటే ఒక పని కోసం వెళ్ళిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో కనుమరుగైపోయాడో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితులు ఎదురు చూస్తున్న మాకు ఒక చిన్న ఆశ మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు, అది సంతోషాన్ని ఇచ్చింది. కానీ మా దగ్గరికి వచ్చినట్టయితే మరింత సంతోషిస్తామంటూ కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది పార్వతీపురం మన్యం జిల్లాలో. సో పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా.